గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ వంటి సినిమాలతో స్క్రీన్ కెమిస్ట్రీ పరంగా ప్రేక్షకుల్ని మెప్పించిన జంట రష్మిక, విజయ్ దేవరకొండ. వీరిద్దరి వివాహం కూడా తాజాగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే ఈ సినిమా సందర్భంగా రణబలిలో వీళ్ళిద్దరూ కలిసి పేరుగా నటించబోతున్నారు. వీరి వివాహ సమయంలోనే ఈ రణబలి నుంచి ఒక పోస్టర్లో వీరిద్దరి వివాహాన్ని రీక్రియేట్ చేస్తున్నటువంటి ఒక పోస్టర్ రిలీజ్ కావడంతో రణబలి సినిమా చుట్టూ కూడా చర్చ నడుస్తూ ఉంది. అయితే ఈ రణబలి సినిమా కథ ఏంటి అన్న దాని గురించి ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో కూడా ఆసక్తి నెలకొంది. ఈ రణబలి సినిమా కథ ఏంటి అన్న వివరాల్లోకి వెళ్తే, రణబలి సినిమా కథ ఒక కల్పితమైన కథ కాదు. 1876-78 కాలంలో భారతదేశంలో వచ్చినటువంటి గొప్ప భారత కరువు, అంటే గ్రేట్ ఇండియన్ ఫెమైన్ అనే పేరుతో ఏదైతే పిలుస్తారో ఆ నేపథ్యంలో ఈ సినిమా రాబోతుంది. ఆ సమయంలో సరైన వర్షాలు లేక బ్రిటిష్ ప్రభుత్వ దుర్మార్గపు పాలన వల్ల కోట్లాది మంది భారతీయులు ఆకలితో అలమటించి ప్రాణాలు విడిచారు. ఈ దారుణమైన పరిస్థితుల్లో సామాన్య ప్రజలు తిండి కోసం, ప్రాణాలను కాపాడుకోవడం కోసం చేసిన పోరాటమే ఈ చిత్రంలోని ప్రధాన అంశమని ఫిలిం మేకర్స్ అయితే ప్రకటించారు. ఒక పక్క ఆకలి చావులు, మరో పక్క పాలకుల అణచివేత మధ్య నలిగిపోయిన మనుషుల గాథను ఈ సినిమా కళ్ళకు కట్టినట్లు చూపించబోతుంది. విజయ్ దేవరకొండ ఈ ఆకలి పోరాటంలో ప్రజల పక్షాన నిలబడే ఒక ధైర్యవంతుడు అయిన నాయకుడిగా కనిపించబోతున్నారు. అతనికి అండగా రష్మిక మందన్న అతని జంటగా పాత్రలో నటించబోతుంది. కేవలం యుద్ధాలు, పోరాటాలే కాకుండా మనిషి మనుగడ కోసం పడే ఆవేదన, ఆకలి తీర్చుకోవడానికి చేసే సాహసాలు ఈ రణబలి సినిమాలో హైలైట్ కాబోతున్నాయి.